నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన నగరంలోని రామచంద్రారెడ్డి భవన్లో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో ప్రధాన పర్యటనకు పోలీసు భద్రత కల్పించడంలో బిజీగా గడిపారన్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శనానికి వచ్చిన యాత్రికుల భద్రతను కాలికి వదిలేసి విశాఖపట్నంలో మోడీ స్వామికి సేవలు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం పరుగులు తీస్తుందని విమర్శించారు. తిరుపతిలో యాత్రికుల తొక్కిసలాట్లు జరిగి 4 ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో 40 మంది గాయాలకు గురి కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందన్నారు. ₹1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వ అసమర్థత వల్ల చేతకానితనం వల్ల జరిగిందన్నారు. ఒకరోజు ముందుగానే యాత్రికులందరినీ ఒకే చోటుకు చేర్చి రాత్రంతా నిలబెట్టి తొక్కిసలాటకు ప్రభుత్వం పరోక్షంగా కారణమైందన్నారు. పోలీసులు 100 మంది ఉన్నా ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోప్ పార్టీ లేదనని యాత్రికులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గడిపేస్తున్నారన్నారు. ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని మభ్యపెట్టేందుకు ఒకరికొకరు పోటీలు పడి మరీ క్షమించాలంటూ ప్రాధాయపడుతున్నారన్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చగలరా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభావ రైతుల డబ్బులు కానీ ఈ సందర్భంలో ఏ డబ్బులు అందలేదు. విద్యార్థులకి ఇచ్చేటువంటి డబ్బుల్ని కూడా తల్లి కొనని కానీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు జరుపుతామని చెప్పటం అంటే ఈ సంవత్సరం పూర్తిగా జనాన్ని ఎండబెట్టడం. ఇలాంటి ఒక దుస్థితిలో పండగ కొనుగోలు కూడా తగ్గిపోయింది. ఈరోజు పత్రికలు చూస్తే సర్వే ఒక సంస్థ సర్వే చేసింది. ఇది స్టేట్ బ్యాంక్ సంస్థ అంటే ఏదో ప్రైవేట్ సంస్థ కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రీసెర్చ్ సంస్థ చేసినటువంటి సర్వేలో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల కొనుగోళ్లు తగ్గాయి, ఉత్పత్తి తగ్గిపోయింది. దీని ప్రభావం కనిపిస్తున్న ఉత్పత్తి రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 8% 2024లో దెబ్బతింది. ఇప్పుడు ఒకవైపు ఉత్పత్తి తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెనకబడి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టి దూరకుండా లోపులాగా వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తాం లేదా వచ్చే 6 నెలల్లో ఏం చేస్తాం అనేది చెప్పకుండా, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల గురించి చెప్పకుండా 23 సంవత్సరాలకి ఒకేసారి అంటే స్వర్గానికి ఉట్టికెక్కలేనమ్మో స్వర్గానికి ఎక్కింది. 23 ఏళ్లకి విజన్ 2047 పేరుతో అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆశలు కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి విశాఖపట్నం నుంచి 2,08,000 కోట్లు పెట్టుబడులు తెచ్చినట్టు మూట కట్టుకొని తెచ్చాడు చేసినట్లుగా ఉబ్బి తప్పిపోయి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకరినొకరు తోడుకోలేక పోటీలు పడి పొగిడి ఒకరినొకరు అది పడిపోయాడు. ఈ 2,08,000 కోట్లు 1,75,000 కోట్లు ఎన్టీపీసీ ప్రభుత్వ రంగాన్ని, ఎన్టీపీసీ పెట్టుబడులు ప్రభుత్వ రంగానివే, లేకపోతే విశాఖ పోర్టువి ప్రభుత్వ రంగానివే. ఇవన్నీ ప్రభుత్వ రంగంలో పెట్టే పెట్టుబడులు ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి అదే విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కనీసం మాట మాత్రంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, కానీ మాట మాత్రం ప్రస్తావించకుండా ఇది అదే విశాఖపట్నం దగ్గర మెట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం వరాలు కురిపించేశారు. ముఖ్యమంత్రి కూడా మెట్టల్కి మైన్లు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టండి అని అడగలేదు. అంటే వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి, ఈరోజు అమలు చేసిన తీరు ఏంటి? అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తెలుగుదేశానికి బ్రహ్మాండాన్ని మెజార్టీ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే ఈరోజు తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇదే మీరు ఇచ్చే బహుమానం ప్రజలకి. ఈరోజు ఏం చెబుతున్నారు? ఇప్పుడు పక్కనే మన తిరుపతిలో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు, 40 మంది పైకి గాయపడ్డారు. ఎవరి వల్ల జరిగింది? పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం. అసలు ఎవరన్నా ఒకరోజు ముందే జనం అక్కడికి వచ్చి అందరినీ పార్కులో తోలి పశువులు తోలినట్టుగా పార్కులో పెట్టేసి తాళం వేసేసి ఏమన్నా కామన్ సెన్స్ ఉందా దీంట్లో? ఆ రాత్రి అంతా అట్లా నిలబడి ఉండాలి. ఆ పార్కులో ఒకరోజు ముందు నుంచి రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో జరిగింది ఈ తొక్కిసలాట. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అదేంటంటే పోలీసులు 10 మంది కాదు 100 మంది ఏం చేస్తారు? దాడి చేస్తారా? రోప్ పార్టీ లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ప్రస్తుతానికి 2-3 రోజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటున్నారు. నువ్వు కారణం, నువ్వు అసమర్థ. ఇప్పుడు
ఆ జనాగ్రహాన్ని చల్లార్చడానికి, జనం తీవ్రమైన కోపంలో ఉన్నారు కాబట్టి చల్లార్చడానికి పోటీలు పడి క్షమాపణలు చెబుతున్నారు. బలవంతంగా కూడా చెప్పిస్తున్నారు క్షమాపణలు అవుతాయి. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ₹1,00,00,000 ఇవ్వమని అందరం అడుగుతున్నాం. ₹1,00,00,000 ఇవ్వాలి. 5 లక్షలు చేతుల్లో పెట్టి చేతులు దుడుపుకొని క్షమాపణలు చేసి సరిపోతాయి. ఇటువంటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు బోర్డు ఉంది, తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు. ఏం చేస్తున్నారు వాళ్ళు? కొత్త బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు? సభ్యులు ఏం చేస్తున్నాడు? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, యశ్వంత పరిషత్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా మతంలాగా చేసింది ఈ పార్టీకి అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే కనపట్టాలి. ఎక్కడికి పోయారు వాళ్ళు? వాళ్ళ నోటికి ఏమైంది? బెరడా పెట్టుకొని బిగించుకున్నారా నోటికి? అంటే వాళ్ళకి ప్రాణాలు కాదా? ఇక్కడ తిరుపతి పోయిన 6 ప్రాణాలు కాదా? ఆ 40 మంది మనుషులు కాదా? వాళ్ళు హిందువులు కాదా? అక్కడ భానుప్రకాష్ రెడ్డి బోర్డు మెంబరే ఉన్నారు తిరుపతిలో, టీటీడీలో బీజేపీ అతను. చైర్మన్ తెలుగుదేశం నామినేట్ చేసి వీళ్ళందరూ వస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకి బాధ్యత లేదా? అందుకని కింద వాళ్ళ మీద తోలేసి కానిస్టేబుల్ మీద, పోలీసు అధికారుల మీద, లేకపోతే ఆర్టీఓ మీద, ఇంకోవరం కింద ఉద్యోగులు బలి చేస్తే పెద్ద పై నాయకత్వం ఇంత పెద్ద వైకుంఠ దర్శనానికి రమ్మని జనాన్ని పిలిచి వాళ్ళందరినీ ఒక రోజు ముందు అక్కడ చేసి తొక్కేసలాటకి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? తెలియదు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి వస్తారు జనం అని తెలియదా? ఇప్పుడు క్షమాపణలు చెప్పేవాళ్ళు అప్పుడేం చేస్తున్నారు? పోయి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్కి వాళ్ళు ఆ హడావుడు అంతా దాని మీద కేంద్రీకరించారు. ఆయనే దేవుడు, వాడు మోడీ దేవుడు. ఈ దేవుడిని వదిలేశారు. తిరుపతి వెంకన్న స్వామిని వదిలేసి మోడీ దేవుడిని ఊరేగించడానికి విశాఖపట్నం వెళ్ళారు. ఏమైనా అర్థం ఉందా మీకు? బాధ్యత కలిగిన ప్రభుత్వం చేస్తున్న పని అనేది సిగ్గుందా? క్షమాపణలు చెప్పడానికి సిగ్గుపడాలి ముందు. ఆ బోర్డు ఇప్పటికైనా బోర్డును పునర్నిర్మించండి. ఎవరు బయట వేస్తారు? గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోతే 4 చేసి రాజీనామా చేసి ఆ మాత్రం నైతిక లేవా రాజకీయాల్లో మీకు? ప్రజలు మీకు బాధ్యత తప్పు చెప్పినందుకు వాళ్ళకి